శ్రీమాత్రే నమః. అమ్మ ఈశా జ్ఞాత అంటే ఒకటి తెలుసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు అర్థమైందిగా ఈశ్వరుడి యొక్క జ్ఞాత. ఇప్పుడు జ్ఞానంలో నువ్వేమవుతున్నావు? జ్ఞాత, జ్ఞేయము వదిలేసేసి ధ్యేయం ఒకటే పెట్టుకున్నావు. అది నీకు తప్ప ఎవరికీ తెలీదు. అలానే ఈశ్వరుడికి గూడా సృష్టిలో కర్త, కర్మ, క్రియ వారిద్దరూ ఈక్షణం చేసుకుంటేనే ఈ సృష్టి అంతా నిలబడుతుంది. అంతేగాని ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నారని కాదక్కడ. అంటే ఏంటంటే సర్వ సృష్టి వారి ఈక్షణ వల్లనే నడుస్తోంది. ఇప్పుడు ఈ మనం గూడా అంతే గదా! అంతా అది భగవంతుడి దయండి. మన చేతిలో ఏముంది అంటున్నాం గదా! ఏమోనండి ఆ మంచి బుద్ధి పుట్టిచ్చాడు దేవుడు. అందుకే ఆ మంచి పని జేశాను. అర్థమైందా? ఎవరి వల్ల జరుగుతోంది? ఈశాజ్ఞాత వల్ల జరుగుతోంది. నీ జీవితం అంతా ఆయన యొక్క ఈక్షణ వల్ల పోతోంది. ఆయన కళ్ళ ముందు వెళుతోంది. అందుకే భగవంతుడి యొక్క దృష్టిని ఎవరు తప్పించుకోలేరు. పెళ్లి పాలు తాగినట్టు తప్పు చేసి దేవుడు గూడా చూడట్లేదు, ఇంటి వాళ్ళు చూడట్లేదని జెప్పేసేసి ఏం జేసినా గూడా పైవాడొకడు ఉంటాడు. అది నీలోనే ఉంటాడు. అర్థమైందా అమ్మా? నువ్వు మంచి జేసినా ఆ మంచి నీకు ఆ బుద్ధి పుట్టించడం గూడా ఆయన ఈక్షణ వల్ల నీకు పుడుతుంది. అంతేగాని నీకంటూ ప్రత్యేకంగా మంచి పని చేయాలనేది పుట్టదు. రేపు నేను గుడికి వెళ్తాను అని నువ్వు అనుకున్నా గూడా ఓసారి పరిస్థితుల వైపరీత్యం వల్ల నువ్వు వెళ్ళలేకపోతావు. ఆయన ఆజ్ఞ ఉండాలి గదా! వెళతాను అన్నప్పుడు తప్పకుండా వెళ్తావు. ఆ రోజు నీకు వర్షం పడదు. అది నువ్వు పెట్టుకున్న సంకల్పం గాదు. నిన్న రాత్రి అనుకున్నానండి అంటావు. అదే మాయ నీది. అంటే నీ వెనక ఉన్న ఆలోచనలు, ఊహలు ఇవన్నీ గూడా ఇన్విజిబుల్‌గా ఉన్నవన్నీ అమ్మవారి జ్ఞాత, ఈశా జ్ఞాత ఆమె. నీ చెయ్యి ఇటు తీసి ఇటు పెట్టాలి అన్నా గూడా ఆ తల్లి చూపిస్తుంది. చెప్తే నువ్వు చెయ్యి కదుపుతున్నావు. నీ ముక్కుతో శ్వాస తీస్తున్నావంటే ఆ తల్లి పంపిస్తోంది కాబట్టి నువ్వు శ్వాస తీస్తున్నావు. లేకపోతే నీ శ్వాస ఆగిపోతే ఏముంది? శవ అవుతావు. అని ఈశాజ్ఞాత అంటే అదనమాట. ఆయనేమి నీ దగ్గరికొచ్చి ఏం పనులు జేయరు స్థూలంలో. నీకు తెలియకుండా నిన్ను నడుపుతూ ఉంటాడు. అంటే మాట మీద అందరూ ఎలా నిలబడతారు? అట్లా అన్నమాట రాముడి మాట. ఆయన ఆయన యొక్క ఈక్షణం వల్ల సృష్టంతా కూడా ఆయన సంకల్పం ద్వారానే వెళ్ళాలి. మనకంటూ ప్రత్యేకమైన సంకల్పాలు ఎన్ని చేసుకున్నా కావు. మాయ అది. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరగనవన్నీ గూడా నీకు ఆ యొక్క సమయంలో నీకు అది పొందేవి కావని చెప్పటం. ఒక పాఠం చెప్తాడు భగవంతుడు. ఇది నీ టైం గాదు అని. అందుకే కొన్ని కావు, కొన్ని అవుతాయి. ఏమ్మా? అందుకే ఇగో ఈ శాస్త్రాలన్నీ పుడతాయి. జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ. నిజంగా అవుతుందా స్వామి? నేను డాక్టర్ అవుతానా? చదువుకుంటే ఏమవుతాను? ఇవన్నీ ఎవరు చెప్పలేడు. అక్కడ ఉండాలి. ఆయన ఆయన ఈక్షణంలో ఉండాలి. అర్థమైందమ్మా? సో, ఈ సర్వ సృష్టి ఇప్పుడు ఈ నామం వల్ల ఏం తెలుసుకున్నాము? ఈ సృష్టి అంతా మన సంకల్పాలు, మన ఊహలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాకపూర్వం ఎక్కడున్నాయి? నీలోకొస్తే నావి అంటున్నావు. రాకపూర్వం ఎక్కడున్నాయి? ఈశాజ్ఞాత. అర్థమైందమ్మా? అది రహస్యం. లేదు అంటే నువ్వు మామూలుగా ఎదురు చూస్తూ ఉంటావు. ఏదైనా ఆలోచన వస్తే బావుండని. నీకు ఆలోచనా పరంపరలు వస్తున్నాయి అంటే ఏంటంటే అది ఈశాజ్ఞాత. ఈ పని తర్వాత ఇంకో పని, ఆ పని తర్వాత ఇంకో పని, ఆ పని తర్వాత ఇంకో పని. ఇట్లా వస్తూ ఉంటాయి. పరంపరలుగా నీ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన జ్ఞాత ఈక్షణ వలన. అంటే ఆయన ఈక్షణ చేసే వరకు సృష్టి ఉంటుంది. కోడి ఇప్పుడెలా కోడి పిల్లలు ఎలా ఉంటాయి? కోడి ఎలా ఉంటుంది? అలా. దాని దృష్టి నుంచి అది కంటితోనే పెంచేస్తూ ఉంటుంది. చేపలు ఇవన్నీ గూడా. కంటితోనే ఈక్షణతోనే వీళ్ళు పెరుగుతూ ఉంటాయి. దాని ఈక్షణ అంటే దాని యొక్క చూపుల్లోనే పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి చేప పిల్లలు. అక్వేరియంస్‌లో. చూడండి గుడ్లు పెట్టినప్పుడు. అదేం దగ్గరికి రాదు. కానీ ఈక్షణతోనే పెంచేస్తుంది. అదే మీనా గురువులు గూడా అంతే. అటువంటి లక్షణం కలిగిన వాళ్ళే మీనా గురువులు అంటారు. సద్గురువులు అంటారు. వాళ్ళేవి నీ నీ దగ్గరే సశరీరంగా ఉండి నీకేం బోధ చెయ్యరు. పాఠాలు చెప్పరు. నీ మనసునే వాళ్ళు ఒక శిష్యురాలుగా తీసుకొని కూర్చోబెట్టి అన్నీ నేర్పుతారు. ఏమ్మా? నీకు తెలియకుండా ఆ విత్తనాలు నీలో వేస్తారు. అది కాలానుగుణంగా అవి నీలో పరిపక్వత అనేది వచ్చినప్పుడు చక్కగా అది ఫ్రూట్‌ఫుల్ అవుతుంది. అంటే ఫలవంతం అవుతుందని. అర్థమైందా? అది. ఈశాజ్ఞాత అంటే అదనమాట. రెండవ నామము కామీశజ్ఞాత. ఈశాజ్ఞాత, కామీశజ్ఞాత. కామీశజ్ఞాత, ఈశాజ్ఞాత. ఈ కామీశజ్ఞాత అంటే ఏంటి?
సంకల్పము ఈశ్వరుడికి కలిగినప్పుడు, సృష్టి చెయ్యాలి అని కలిగినప్పుడు నేనెందుకు ఒంటరిగా ఉన్నాను? సృష్టి చేసి నేను లీలా విన్యాసం చేస్తాను, జగన్నాటకం చేస్తాను. జీవితమే నాటకం కదమ్మా! సృష్టే మహా పెద్ద నాటకం. ఈ యొక్క మొత్తం ఈ భూమి అంతా ఒక రంగస్థలం. మనందరం పాత్రధారులం. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాలి మనం ఇక్కడ. ఏమ్మా? సో సంకల్పము చేసిన ఈశ్వరుడు సంకల్ప రూపుడై రక్త బిందువులో తన బొమ్మను చూచుకున్నప్పుడు కామేశ్వరుడైనాడు. అదేమో ఈశా జ్ఞాత. ఇప్పుడు ఆ సంకల్పం సాకారం కావాలి అంటే రక్త బిందువులో ఎరుపులోనే తనని తాను చూసుకున్నాడు. అంటే కోపం, ఇప్పుడు ఉదాహరణకి మనం సిగ్గుతో ఎరుపయ్యాం అనుకో, ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోవటం. అదేంటి అంతకుముందు నేను శాంతంగా ఉన్నప్పుడు అలా ఉన్నాను తెల్లగా, ఇప్పుడు కొద్దిగా పెదాలు ఎర్రగా అయినాయి అంటే కోపంగా ఉన్నానా అని నువ్వు చూసుకోవటం లాంటిది అన్నమాట. అంటే ఎరుపు అయ్యాడు అని ఆయన, అంటే కోరికతో ఎరుపుగా ఉన్నాడు. కార్యం చెయ్యాలి అనే కోరిక బలపడుతోందని, అంటే సృష్టి చెయ్యాలి అని. అదనమాట. ఏమో అర్థమైందా? ఎరుపు అంటే అది. అంతవరకు తెల్లగా ఉన్న బుగ్గలు ఒక్కసారి సిగ్గుతో ఎరుపెక్కి అంటారు చూడండి. అట్లా అయ్యాడు ఆయన. అలా అర్థం చేసుకోవాలి. ఏమ్మా? పెళ్ళికూతురు పెళ్ళికొడుకులు అట్లా ఆ టైంలో చూడండి, ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఎరుపుగా అయిపోతాం. అవునా? కోపంలో గాని, శాంతంలో గాని, సిగ్గులో గాని ఎక్కడైనా ఎరుపు అనేది తప్పదు. ఏమ్మా? ఎరుపు తప్పదు కదా! ఏడ్చినా, నవ్వినా కన్నీళ్ళే వస్తాయి. అవునా? కోపంగా ఉన్నా ఎరుపే అవుతావు. కళ్ళన్నా ఎరుపు కావాలి, లేదా మొహం అన్నా ఎరుపు కావాలి, లేదా ఒళ్ళంతా ఊగిపోవటం ఎరుపుతో. సిగ్గు వస్తే అదొక రకమైన అందమైన ఎరుపు, ఇది ఉగ్రమైన ఎరుపు, థిక్ రెడ్. అమ్మా అట్లా ఆయన కామేశ్వరుడు అయ్యాడు. అంటే కామమే అంటే కామేశ్వరుడు అయ్యాడు. పుట్టి ఈశుడు ఏమయ్యాడు? ఆయన సంకల్పం ఒక్కసారి కార్యరూపంలోకి రావాలి అని తపించిపోతున్నాడు. ఆ తపనే ఏమైపోయింది? ఎరుపయ్యాడు. కామేశ్వరుడు అయ్యాడు. అంటే తాను కోరికతో ఉన్నాడు అని. దేనికోసము? సృష్టి కోసము అని అర్థం చేసుకోవాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. తనని తాను రక్త బిందువులో తన బొమ్మను చూసుకున్నప్పుడు కామేశ్వరుడు అయినాడు. ఆ కామేశ్వరుని తెలిసినట్టిది. ఆ కామేశ్వరుణ్ణే వల్లభునిగా పెట్టుకుని సమస్త సృష్టిని అమ్మవారి చేసింది. కామేశ జ్ఞాత అంటే అది దీని అర్థం. అంటే ఏంటంటే ఆయన ఆ ఎరుపే ఆయన సంకల్పంగా, అంటే ఏంటంటే తెలుపుగా ఉన్నప్పుడు ఈశుడైతే ఎరుపుగా అయినప్పుడు అమ్మవారు అయ్యాడు ఆయన. మరి ఆ సంకల్పమే ఎరుపు వర్ణంలో వచ్చి ఆయన యొక్క సంకల్పాన్ని తెలిసినట్టిది ఆ తల్లి. ఆ కామేశ్వరుణ్ణి వల్లభునిగా పెట్టుకొని, వల్లభుడు, ప్రాణవల్లభుడు భర్తగా పెట్టుకొని సమస్త సృష్టిని అమ్మవారు చేసింది. అందుకే కామేశ జ్ఞాత అంటే అదనమాట. ఆయన జ్ఞాత అంటే ఆయన్నే, ఆయన సంకల్పాన్నే పెట్టుకుని ఇంకెవరి సంకల్పాలు పెట్టుకోలేదని. ఆమెకు అది తప్ప ఇంకోటి లేదు. ఆయన చింతనే ఆమెకి ఎప్పుడు. ఆయన కూడా అంతే. వాళ్ళిద్దరు ఎప్పుడు అంతే. వాళ్ళకి ఎవరున్నారమ్మా చెప్పు? మనందరం ఆయనకి బంధువులమా మన గురించి ఆలోచన చేయటానికి? భగవంతుడికి ఏమవసరం? తాను ఎప్పుడూ ఒంటరి. ఏమ్మా? మనం కూడా అప్పుడప్పుడు జీవితంలో అంటుంటాం కదా, అన్ని బంధాలన్నీ ఏంటంటే వదిలేసిపోయేవే కదా. ఆ ఒంటరితనం నువ్వు అంటున్నావే అదే ఈశాజ్ఞాత. నీలో నీవుగా ఉండటం అంటే అదే. చివరికి ఇదంతా మాయని తెలిసిందండి అంటాం. అవునా? పిల్లలు, భార్య, ఇవన్నీ కూడా సంసారం, ఇవన్నీ కూడా చివరికి అవసాన దశలో తెలుస్తుంది. అంతా ఇవన్నీ వదిలేసిపోయేవే కదా అని. అప్పుడు నువ్వు ఈశుడు అవుతావు. సంసారంలో ఉన్నప్పుడు కామేశ్వరుడు అవుతావని. అర్థమైందా? మనకి ఇక్కడ మానవులు, భగవంతుడికి ఆయన ఎప్పుడూ ఒంటరే కదమ్మా. మనం అందరూ ఉన్నా ఆయన ఎప్పుడు పైన అందుకే భగవతి అన్నారు అమ్మవారిని. ఆవిడకి ఎవరితో సంబంధం లేదు. సృష్టి చేసింది కానీ అన్నిటికీ అతీతంగా ఉంది. ఈ సృష్టిని నేను మళ్ళీ నాలో కలిపేసుకుంటే మళ్ళీ నేను ఒంటరిగా. అప్పుడైనా ఒకటి, సృష్టి వచ్చినా కూడా ఒకటే. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అందుకే ఇది చూసి ఇది తెలుసుకుని మహానుభావులందరూ కూడా ఉన్నవాడు ఒక్కడే, భగవంతుడు ఒకడే, ఇంతమంది భగవంతులు ఉండరు అని తెలుసుకున్నారు.
అది ఆ సృష్టి రహస్యం తెలుసుకున్నారనమాట. ఇప్పుడన్నా అర్థమైందా నీకు ఈశా జ్ఞాత అంటే ఏంటో? ఎంత అందంగా చెప్పాడు. సో, ఈ అందాన్ని మనం చెరపకుండా ఇక్కడికి ఆపేద్దాం. మూడో నామంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకా పోతే అసలుది మర్చిపోతారని నా భయం. అవునా? తియ్యదనం పోతుంది. తియ్యదనం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మరీ షుగర్ లెవెల్స్ పెరిగేంత వరకు ఇవ్వకూడదు. విరక్తి పుట్టే వరకు. కొద్దిగా చెప్పాలి. మాధుర్యంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉందండి. ఎంత బాగా చెప్పారు. 10 మంది వింటున్నారు, 9 మంది వింటున్నారు. అందులో నలుగురికన్నా ఈ రహస్యం అర్థమైంది అంటే వాళ్ళ అమ్మవారి కృపకి పాత్రులయ్యారండి. మీ జన్మ ధన్యత చేకూరిందని అనుకోండి. పనికిరాని విషయాలు తెలుసుకోవడం గొప్పతనం గాదు. నీ ఆత్మకి సంబంధించిన విషయం నాకు కనీసం పదన్నా తెలుసు స్వామి. చాలది ఈ జన్మకిది. నేను పుట్టటానికి కారణం నాకు తెలిసింది. ఈశ్వర జ్ఞాత, ఈశ్వరుడి యొక్క జ్ఞాత అంటే అదే మరి. మరి ఈశ్వరుడి యొక్క ఆయన ఈశ్వరుడు యొక్క మరి ఆశీర్వాదం ఉంటేనే గాని ఆయన ఈశ్వరుడు యొక్క ఇది జ్ఞానం తెలియదు ఎవరికి. సృష్టి రహస్యం ఎవరికి తెలియదమ్మా. ఏమ్మా? ఈశా జ్ఞాత అంటే అది. మూడవది నామము. ఈశా జ్ఞాత తర్వాత సౌభాగ్య. ఏమ్మా? కామేశ జ్ఞాత సౌభాగ్య అంట మార్దవోరు దయాన్విత. అందులో సౌభాగ్యం అంటే ఏమిటి? ఇది తెలుసుకోవాలి. సౌభాగ్యం అంతా కూడా ఏది? పంచదశి మంత్రం. ముందు చదివేస్తాను. దాని మీద మళ్ళీ నేను విశ్లేషణ చేస్తానన్న. సౌభాగ్య అంటే పంచదశి విద్య అని. ఏమ్మా? శ్రీ విద్యను పంచదశి సౌభాగ్య విద్య అని కూడా అంటారు నాన్న. కాబట్టి పంచదశి మంత్ర స్వరూపిణి అమ్మవారు అని అర్థం చేసుకోండి. ఇక్కడ పంచదశి ఏ సౌభాగ్యం ఎలా అయింది స్వామి అంటే, ఇప్పుడు కైలరీం ఇది పరాకి సంబంధించిన వాగ్భవ కూటమి. అమ్మవారి హృదయ స్థానం క్లీం అనే స్థానం ఏదైతే ఉందో హ్రీంకారాసన గర్భిత నలసికాం అది కామరాజ కూటమి. అన్ని సంకల్పాలు, కోరికలు, ఊహలు, ఇవన్నీ బంధాలు, బాంధవ్యాలు, వైరాగ్యాలు, రాగాలు ఇటువంటివన్నీ పుట్టే స్థానము నీ హృదయ స్థానము. సో అది కామీశ జ్ఞాత అంటే ఏంటంటే అది ఏమిటి స్థానము? కామరాజ కూటమి. కోరికలు కామ రాజ కూటమి. దాన్ని సాకారం చేసేది కింద కూటమి. కింద సృష్టి స్థూలములో అంటే అభావము భావమి, భావము అక్షర రూపం దాల్చి ఓంగా కిందకి రావాలి. ఇప్పుడు నువ్వు ఏదన్నా అనుకుంటే నువ్వు లేవాలి, ఇప్పుడు కూర్చున్న దానివి లేచి నుంచోవాలి అనుకునేది నీ హృదయంలో నేను లేచి నుంచోవాలని సంకల్పం చేస్తే నీ శరీరం కింద మూలాధారం దగ్గరికి పంపిస్తుంది ఆజ్ఞ. అప్పుడు నీ శరీరం నిలబడుతుంది. అదనమాట. ఇది పంచదశి. పంచదశిలో ఇంకా ఏమేమి ఉన్నాయి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య. అవునా? 15 కళలు. చిదుల్లో 15 తిథులు. ఏమ్మా? అలానే ఈ సృష్టి అంతా కూడా ఈ తిథుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇదే కాలచక్రము. అవునా? ఋతువులు ఇవన్నీ కూడా కాలచక్రాన్ని అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఋతువులు అంతే కదా. వర్ష ఋతువు పోయి మళ్ళీ ఇలా తాపము, గ్రీష్మ ఋతువులు ఎన్ని? 4. ఇలా ఈ కాలచక్రంతో తిరిగేదంతా కూడా అంటే ఆజ్ఞా చక్రం కిందంతా స్థూలం కాబట్టి ఇదంతా కూడా పంచదశి అంటారు. నీవు కూడా కయ్యలరీం హసకహలరీం సకలహరీం అని మూడో కన్ను దగ్గర ఆపేస్తున్నావు కదా. అంటే సంహార క్రమంలో కిందకు వస్తున్నప్పుడు అన్ని పుట్టిస్తున్నావు, అన్ని ఊహలు చేస్తున్నావు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నావు. ఇవన్నీ నేను చేయకూడదు, నేను సన్యాసంలో పుచ్చుకోవాలి, నేను ఇవన్నీ వదిలేయాలి, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇది నశ్వర పదార్థము, ఈశ్వరుడు పైన ఉన్నాడు అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? ఇది సంహారం చేసుకుంటూ పోతున్నావు. ఈ చక్రాలన్నీ కూడా మళ్ళీ పైకి. సో ఈ రాకపోకలు ఏదైతే ఆజ్ఞా చక్రం నుంచి మూలాధారం అంతా కూడా తుర్యాస్థితి వరకు కూడా పంచదశి ద్వారానే నీవు ఆ యొక్క ఫలము, నీ ఫలం అంతా మూడో కన్ను దగ్గర ఉంది. ఫలాన్విత అంటే అది జీవన్ముక్త అనే నీ ఫలాన్విత. ఇదే పంచదశి. ఈ యొక్క పంచదశి నుంచే ఈ సృష్టి వచ్చినది. ఆమె యొక్క అభావము భావమైంది. భావము అక్కడ మళ్ళీ ఏమవుతోంది? అక్షరాన్ని ఆ హృదయ స్థానంలో అక్షరం పొంది ఓంకారంగా సృష్టి చేసింది. సో ఇదంతా పంచదశి కూటమికి సంబంధించింది. ఈ స్వరూపమే
ఇది తెలుసుకున్నవాడే సౌభాగ్యవంతుడు, శ్రీమంతుడు అంటారు. అంతేగాని ఎంత సంపాదించాం, ఎంత వెనకేసుకున్నాం, 7 తరాలకి వేసుకున్నామా, 10 తరాలకి వేసుకున్నామా అనేది కాదు. ఈ యొక్క రహస్యం, పంచదశి రహస్యం తెలుసుకొని ఆత్మ విద్య పొంది, బ్రహ్మ విద్యని తెలుసుకొని, ఆత్మలో నిష్ఠుడివై అక్కడి నుంచి మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి సమిష్టి హ్రీం సకల హ్రీం అంటూ వెళ్ళిపోయేవాడు ఎవరైతే ఉంటాడో మూడో కన్నుని అంటే త్రిపుటి భంగము చేసుకొని సీన్, సీయర్, సీయింగ్, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము ఇవన్నీ కూడా పోగొట్టుకొని ధ్యేయం ఒకటే పెట్టుకునేవాడు బ్రహ్మ ధ్యేయము. అందుకే అహం బ్రహ్మాస్మి అని పెట్టుకుంటాడు. అక్కడి నుంచి వాడు బయలుదేరుతాడు బ్రహ్మకచ్చం వైపు. సో ఇదంతా కూడా అసలైన సౌభాగ్యము, అసలైన నువ్వు తెలుసుకున్నవాడు అసలైన శ్రీ విద్యోపాసకుడు. అలానే వాడే శ్రీమంతుడు. అర్థమైందా? శ్రీమంతము అన్నా కూడా అంతేనమ్మా అర్థం. శ్రీమంతం చేస్తున్నాం అంటారు కదండి. శ్రీమంతురాలండి అంటే అదన్నమాట, సృష్టినే చేస్తోందని. అదే శ్రీమంతము. స్త్రీకి జరుగుతున్న ఇది పట్టాభిషేకం లాంటిది. తెలుసుకున్న వాళ్ళు అంతే కదమ్మా. మూడో కన్ను దగ్గర వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? బ్రహ్మకచ్చం వైపు వెళ్ళిపోతున్నాడు. ఆడదాని విషయంలో వచ్చినప్పుడు ఏమిటి? ఒక సృష్టి చేస్తోంది, శ్రీమంతము. అది ఈ సృష్టి ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తుంది అన్నప్పుడు పంచదశి. అంతేగా వాడికి ఒక పంచదశి ఇస్తున్నావు నువ్వు వాడికి. అంటే అమ్మవారి సంకల్పాన్ని సాకారం చేస్తున్నావు నువ్వు మధ్యవర్తిగా ఉండి. నువ్వు శ్రీమంతురాలు అమ్మా. ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు శ్రీ విద్యని, దాన్ని ఎంత చక్కగా అనుభూతి చేసుకున్నావు. అదనమాట దాని యొక్క వెనక ఉన్న అర్థం. అంతేగాని శ్రీమంతం అంటే ఊరికే ఇంకో రకంగా అర్థం కాదు. ఇది కూడా కలుపుకోండి అని చెప్తున్నాను. అమ్మవారు కూడా సృష్టి చేసిన తర్వాత, సాకారం అయిన తర్వాత ఏమైంది? సౌభాగ్య అయింది. ఇంత సౌభాగ్యాన్ని ఈ సంతానాన్ని పుట్టించింది. ఆయన శ్రీవారి యొక్క, ఈశ్వరుడి యొక్క సంకల్పాన్ని సాకారం చేసింది. సౌభాగ్యవంతురాలండి ఆవిడ. స్థూలంలో సౌభాగ్యవతి, మహాసౌభాగ్యవతి మూడో కన్ను దగ్గర నుంచి ఆవిడ. ఎంత శక్తి ఉంటే ఇంత అండపిండ బ్రహ్మాండాలు సృష్టించాలండి. అసలైన శ్రీమంతం ఆడిదండి అని పంచదశి. ఇదంతా పంచదశలతో ఈ సృష్టి చేసింది అని ఒక పద్ధతిగా చేసింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య అని. అమ్మా, దేవతలకి తుర్య స్థితిలో ఉంటారు, మనుషులు జాగ్రత్తలో ఉండాలి, నా మాయలో ఉండాలి అని చెప్పి ఆవిడే ఒకటి రెండు అయినప్పుడు మాయ వస్తుందా? నీవు నేను ఆ మాయని ఆమె సృష్టించింది. ఇదే పంచదశి. 15 తిథులు దాటిన తర్వాత వచ్చేది ఏముంది? ఏకాదశి. అంటే నీవు మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి, నీలో నీవుగా ఉంటావు. అదే ఏకాదశి. అర్థమైందా? ఇవి 2 రోజులు లేదు. కిందకు వస్తే మళ్ళీ ద్వాదశి, త్రయోదశి ఇలా చెప్పుకుంటూ పోవాలి మళ్ళీ. అంటే అనేకంలో వెళ్ళావని, నువ్వు మాయలో పడ్డావురా నువ్వు అని. ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకుని జపం చేస్తుంటాడండి. ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు. అదే మరి ఏకాదశి అంటే అది. మరి ఇదంతా సౌభాగ్యమే కదమ్మా. అందుకే ఆ తల్లి సౌభాగ్యవతి అమ్మా. అలా అర్థం చేసుకోండి మీరందరూ. సో సౌభాగ్య అంటే పంచదశి అని ఇక్కడ మీకు పరిపూర్ణంగా ఒక జ్ఞానం ఏర్పడింది ఏమ్మా. అంతేగాని సౌభాగ్యాలు అంటే ఏంటంటేనా భోగభాగ్యాలని కావు. స్థూలంలో మనం సంపాదించుకున్నవి ఏమ్మా ఇవి కావు. ఇవన్నీ ఇవాళ నుండి రేపు పోయేవి. చివరికి ఈవెన్ పంచదశి కూడా పోయి నువ్వు ఏకాదశిలోకి వస్తావు, షోడశిలోకి వస్తావు. అదే శాశ్వతం నాయన అని చెప్తున్నారు. తెలుసుకున్నవాడు సౌభాగ్యవంతుడు, శ్రీమంతుడు. తెలియని వాడు మాయలో ఉంటాడు ఏమ్మా. మూఢుడు అంటారు, శటుడు. శరీరంలోనే ఉంటే శరీర భావనే పెట్టుకుని పుట్టి పెరిగి అలానే అంతరించిపోతాడు శరీర భావంతోనే. వాళ్ళే జీవాత్మలు. నీవు జీవా లక్షణాన్ని తొలగించుకుని ఆత్మ లక్షణంగా మూడో కన్ను నువ్వు త్రిపుటి భంగము చేసుకుని నీలో నీవుగా ఉండటం, అమ్మవారిలో ఉండటం, అదే మహా సౌభాగ్యము అంటే. అది ఇంత తొందరగా రాదు కదమ్మా. మనం కూడా డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. అలానే మరి యోగంలో నీకు ఆ స్థితి రావాలి అంటే ఈ పంచదశి. అందుకే అమ్మవారు పంచదశిని ఉపాసన చేసేవాళ్ళు చక్కగా చక్రాల్లో, వాళ్ళకి అమ్మవారు ఆ ఏకాదశి అనే స్థితిని కల్పిస్తుంది అని, మహా సౌభాగ్యాన్ని ఇస్తుంది అని. కిందవన్నీ ఉట్టి లక్ష్మి, వరలక్ష్మి, వరాలే నీకు ఇస్తుంది. ఆ రోజుకి సరిపోయే వరాలు ఇస్తుంది.
రేపటి వరాలు ఇవ్వదు. ఆ రేపటి వరాలు ఇచ్చేది మహా సౌభాగ్యము. మూడవ కన్ను దగ్గర, ఏకాదశి దగ్గర. అది ఇచ్చింది అంటే ఇంక నీకు శాశ్వతంగా నువ్వేంటంటే మహా సౌభాగ్యవంతుడివి, మహా శ్రీమంతుడివి. ఆత్మ విద్య. ఏమ్మా? అది తనలో తీసుకోవటమే గొప్ప సౌభాగ్యము అని అనుకోవాలి. సాయుధ్యం. జీవన్ముక్తి రావటమే నీ జీవితంలో సార్థకత. లేదు అంటే ఎందరో కోటాను కోట్ల మంది పుడుతున్నారు, పోతున్నారు. అందులో నువ్వు ఒకడివి. ప్రత్యేకంగా నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే మరి నీకు శ్రీమంతుడివేగా. కాన్సెప్ట్ గా అర్థం చేసుకోవాలి నాన్న. భావన మాత్రం. అంతేగాని అన్ని స్థూలంతోనే పెట్టుకోకూడదు. అక్కడే మన జీవితాలు గడపకూడదు. దీనికంటే పైనది ఉంది, దానికంటే పైనది ఉంది. మూలాధారం కంటే స్వాధిష్టానంలో కూడా ఉన్నాయి. అదొక ఇంకో గొప్ప లక్ష్ములండి. మణిపురం దగ్గరికి వచ్చామనుకో, అబ్బో నీరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నీరు కూడా లక్ష్మియే. అగ్ని కూడా లక్ష్మియే. అగ్ని లేకుండా ఎలా ఉంటాం మనం? కరెంటు ఇవన్నీ లేకుండా ఎలా ఉంటామమ్మా? అదంతా లక్ష్మి కదా. మూలాధారము పంటలు పండించటానికి. ఈ 3 చక్రాలు మరి ఇదంతా సౌభాగ్యాలు కదా. హృదయ స్థానంలో వచ్చినప్పుడు ఆ అందరూ బాగుండాలి, వచ్చిన ఫలాలు అందరం పంచుకోవాలి, వసుదైక కుటుంబం అనే భావన అందరికీ ఉన్నప్పుడు సృష్టి ఎలా ఉంటుంది? కలకల్లాడుతూ ఉంటుంది. అవునా? అప్పుడు నువ్వు మాట్లాడే మాట కూడా విశుద్ధి అయి అందరి మీద ప్రేమ అలా పొర్లుతూ ఉంటుంది. అది చెప్తున్నాడు. ఇవన్నీ సౌభాగ్యాలు కదా. మరి శాశ్వతమైన సౌభాగ్యం ఎక్కడుంది స్వామి అంటే నీలో ఉన్న ఆత్మీయే. ఆ! దాని నుంచి ఈ సౌభాగ్యాలు వచ్చాయి గాబట్టి, అసలైంది నువ్వు పట్టుకున్నావు గాబట్టి, పంచదశి దాటావు గాబట్టి, మూడో కన్ను దగ్గర నువ్వు షోడశి స్థితి, ఏకాదశి స్థితిని పొందావురా నాయనా అంటారది. ఏకం సత్ విప్రా బహుధా వద. అంటే అమ్మవారి సమిష్టిలో కలిసావని. నది వెళ్లి సముద్రంలో కలవటం లాంటిదన్నమాట. చాలా ఇక్కడికి నేను ఆపేస్తున్నానన్న. ఇంత చక్కగా ఇందులో అర్థం ఉంది. దీన్ని మళ్ళీ మనం పాడు చేయొద్దు. ఇక్కడికి ఆపుదాం. ఊరికే అరగంట ఒక్కొక్క నామానికి ఎందుకు? ఇది చాలు ఇది. ఇది డెఫినెట్‌లీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి. బ్యాకప్ కండి. బ్యాకప్ అయితే మీకు అన్ని 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. గురువుగారు ఎందుకు చెప్పారు? కరెక్టే గదా! నేను చెప్పడమే గాదు. మీరు నిజంగా తెలియగల వాళ్ళైతే దాన్ని సానుభూతి చేసుకొని మీరు చెప్పింది కరెక్ట్ గురువుగారు అంటారు. మీరు ప్రాక్టీస్ చేయకుండా, ఎక్సర్‌సైజులు చేయకుండా గురువుగారు చెప్పింది అందుకే గురువులకి ఏంటంటే ఎవరు అసలు గురువో, ఎవరు దొంగ గురువో తెలియట్లేదు. అవునా? సృష్టి అలా జరిగింది ఇప్పుడు. నేను చెప్పిందంతా కూడా అమ్మవారి గురు కృపతో నేను చెప్తున్నాను. ఇది సానుభూతి చేసుకుంటే మీకే తెలుస్తుంది. కరెక్టే గురుగారు. మూడో కన్ను దగ్గర మరి నీ ఆత్మ వెలుతురు చూశాను, అమ్మవారిని చూశాను. ఏమ్మా! అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? తురియా జాగ్రత్త, తురియా స్వప్నంలో జరుగుతున్నాయి. ఇంక నువ్వు ఇంకొకరిని చూడలేని స్థితి ఏంటంటే తుర్యము. ఇంక అక్కడ ఎవరు ఉండరు నువ్వు తప్ప. నీ ఆత్మే వెళ్ళిపోతూ ఉంటుంది సమిష్టిలో. అదే నీవుగా వెళ్ళిపోతావు. కిరణం ఎలా వెళ్ళిపోతుంది సాయంత్రం సూర్యుడిలోకి అలా వెళ్ళిపోతూ ఉంటావు. కిరణం ఎలా వెళ్ళిపోతుంది? సూర్యకిరణాలు. 6 అయిందంటే సూర్యకిరణాలన్నీ ఎలా అయిపోతాయి? చీకట్లు ఎలా అలుముకుంటాయి. అలా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు అందులోకి. అది చెప్తున్నాడు. అది మహా సౌభాగ్యాలు నాన్న అది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది నామము సౌభాగ్య అంటే అది. అంతేగాని సౌభాగ్యము అంటే ఏంటంటే ఆఫ్‌కోర్స్ దాన్నే మనం దృష్టిలో పెట్టుకొని స్థూలంలో మనం వస్తు రూపంలో మనం కోరుతూ ఉంటాం. ఆడదానికి ఒక 5 అవునా? దానికో సౌభాగ్యం. అవునా? దుస్తులు గాని, కుంకుమ బొట్టు పెట్టుకోవటం, దుస్తులు ఇటువంటివన్నీ మట్టెలు. ఇట్లా వీళ్ళనుకుంటే మగవాడు ఏమనుకుంటాడు? మగవాడికేంటి శ్రీ విద్యా జ్ఞానం, ఆత్మ విద్యే నా సౌభాగ్యం స్వామి. అవునా? ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్షానికి సంబంధించిన విద్య వాడు తెలుసుకున్నాడు అంటే, శ్రీ విద్యను తెలుసుకున్నాడు అంటే, అందుకంటే సౌభాగ్యవంతుడు వాడు. అందుకనే వాడే శ్రీమంతుడు. సాయిబాబా శ్రీమంతుడు కాదు. చిరిగిపోయిన బట్టలేసుకున్నంత మాత్రాన బిచ్చగాడు అంటామా? ఫకీర్ అంటామా? అన్నవాడు ఫకీరు. ఎందుకంటే ఆయన జ్ఞానం వీడికి లేదు కాబట్టి అసలు ఫకీరు వీడే. అందుకే రాయి వేసేటప్పుడు నాకు అర్హత ఉందా లేదో చూసుకోవాలి. అర్థమైందమ్మా? ఒక మహానుభావుడి మీద మనం ఒక మాట చెప్పాలి అన్నప్పుడు, ఒక రాయి తీసుకొని కొట్టాలి అనుకున్నప్పుడు, అమ్మా నువ్వు కూడా ఆ స్థితిలోనే ఏ తప్పు చేయకుండా ఉంటే రాయి వేసి కొట్టు. తప్పులన్నీ జన్మంతా చేసి వాడు తప్పు చేస్తున్నాడని రాయి వేయకు. నీకు అర్హత లేదు. సాయిబాబా మీద అలానే జరిగింది. అవునా? మనం పాపాలు చేస్తాం. రాళ్ళేమో ఒకళ్ళ మీద వేస్తాం. అవునా? సాయిబాబా అంతే కదా! మరి శ్రీమంతుడు కదమ్మా ఆయన.
తర్వాత ఏమైంది, ఇప్పుడు నిజంగా స్థూలంలో కూడా ఆయన రెండో రిచెస్ట్ గాడు. ఆయన కాలంలో ఆయన ఎంత ఫకీర్ అయినా కూడా ఆయనకి అన్నానికి లోటు అన్నీ ఆయన ఏం తలుచుకుంటే అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అష్టలక్ష్ములు ఆయన దగ్గరే ఉన్నారు. ఆ మస్జిద్‌లోనే. చాలా పాడుబడిన మస్జిద్‌లోనే ఉన్నారు. ఆయన దగ్గరే ఉన్నారు. దీపావళి నాడు కూడా నీటితో దీపాలు వెలిగించాడు. ఇంతకంటే ఇంకేం చేస్తాడు ఆయన? అన్ని సౌభాగ్యాలు ఉన్నాయా లేవా ఆయనకి? చెప్పండి. ఇలా అర్థం చేసుకోవాలి నాన్న. ఓకే. శ్రీ విద్య అంటే రెండు వైపులా చూడాలి నాన్న. మెటీరియలిస్టిక్‌గా ఆలోచన చేయాలి. స్పిరిచువల్‌లో కూడా గురువుల యొక్క భావాన్ని పట్టుకొని మనం అదే దాన్నేమంటారు? లతలా అల్లుకుపోవటం. గురువు గారి యొక్క గొప్ప ఇది. గురువులు కూడా అంత గొప్పగా కాన్సెప్ట్‌లో ఉంటారు. భావనోపనిషత్ అంటారు. వారి భావాలన్నీ చిద్గగనంగా ఉంటాయి. ఆకాశం అంత ఎత్తు ఉంటాయి అవి. ఏమ్మా? మన స్థూలంలోనే అయిపోయామనుకో, గురువుని ఎప్పుడూ కూడా ఆకాశాన్ని ఎప్పుడూ చూడటమే గాని, దాన్ని అందుకునేది ఉండదు. అందులో కలవటం అనేది జరగదు. ఆ సంకల్పం నీకు వచ్చింది అంటే, నిన్నే ఆకాశం చేస్తాడు. అంతకంటే ఏం లేదు ఆయన చేసేది. చిద్గగనం అంటే అదే మూడో కన్ను దగ్గర తీసుకొస్తాడు. మహా సౌభాగ్యవంతురాల్ని చేస్తాడు అంతే. మరి గురువు ముఖ్యం కదా శ్రీ విద్యకి. అనుభూతి ఇవ్వాలన్నా గురువులే కదా! పుట్టినప్పుడేమో తల్లిదండ్రులు కోరికలు తీర్చుకోవడానికి. ఆత్మ వరకు వచ్చినప్పుడు గురువే ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారు ఆత్మ విద్య? స్కూలుకి పంపిస్తారు. గురువు దగ్గర నేర్చుకోరా బాబు, నాకు ఇంట్లో పనులున్నాయి అంటారు. నీకు స్కూల్ డ్రెస్సులేసి, టిఫిన్ బాక్సులు పెట్టి, అన్నీ పెట్టి పంపిస్తున్నారుగా. అంతవరకు తల్లిదండ్రులు చేస్తారు. మరి నీకు ఆత్మ విద్య ఇచ్చేది గురువే. అదండి నాన్న. అలా అర్థం చేసుకోవాలి. ఏమ్మా? సో, గురువు ఏమిటి ఎప్పుడు నిన్ను ఆకాశం అంత ఎత్తుకు నిన్ను తీసుకెళ్తాడు అని. నిన్నే ఆకాశ వై బ్రహ్మ. నిన్నే ఆకాశం చేస్తాడు. మట్టిని చెయ్యడు. ఈ మట్టి మనిషిని ఆకాశ ఏది ఆకాశ దేవతగా చేస్తాడు నిన్ను. ఈ మట్టిలోంచి పుట్టిన ఈ బొమ్మనే అనుగ్రహం చేస్తాడు. అనుగ్రహించి నిన్ను ఆకాశం చేస్తాడు. బ్రహ్మని చేస్తాడు. అహం బ్రహ్మాస్మిని చేస్తాడు. పాపం గురువు. ఆయన పడే కష్టమే ఎక్కువ ఉంటుంది. మనం పడేది ఏమి ఉండదు. మనం అందుకే ఆయన్ని తల్లి విలువ గాని, తండ్రి విలువ గాని, గురువు విలువ కొన్ని విలువలు ఎప్పుడూ తీరనివి. ఋషి రుణము. ఒక మంత్రం చెప్తున్నాం అంటే ఆయన ఇచ్చాడు కాబట్టి మనం కరెంట్ ఒకటి ఇచ్చాడు. మరి థామస్ ఆల్వా ఎడిసన్ పాపం వాళ్ళు ఎవరన్నా తలుచుకుంటున్నాడా? ఆ సంస్కారమే లేదు ఎవరికీ. ఇవాళ మనం ఎన్నో 5 నిమిషాల్లో భోజనం తింటున్నాము అంటే, ఎన్ని కుక్కర్‌లొచ్చాయి. ఎవరికి ఆలోచన వచ్చింది పాపం వాడు 5 నిమిషాల్లో వంట కూడా చేసే ఇవి వచ్చేసాయి టెక్నాలజీలో. అవునా? కొన్ని మంచి చేసాయి, కొన్ని చెడువి చేసాయి. ఏదైనా చెడేమి చేయదు నాన్న. అతి సర్వత్రా వర్జేయదు. ఏదన్నా ఏ వస్తువైనా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగిస్తే నీ హద్దుల్లో నువ్వుంటే ఏ టెక్నాలజీ కూడా నీకు హాని తలపెట్టదు. సెల్లు అదే పనిగా చూస్తే కళ్ళు పాడైపోతాయి. టీవీ అదే పనిగా చూస్తే కళ్ళు పాడైపోతాయి. అద్దాలొస్తాయి. అలా ఏంటంటే అతి సర్వత్ర వర్జేయదు. ఎప్పుడో కష్టపడ్డావు 5 నిమిషాలు టీవీ చూడటం. అది. నీ హద్దుల్లో ఉన్నావంటే అన్ని సుఖాలు నీవే. హద్దులు దాటావంటే అన్ని రోగాలు, దుఃఖాలు నీవే. రెండూ ఉంటాయి. అంతే కదమ్మా! ఆమె కరెక్ట్? సో, ఈయన ఇక్కడికి క్లోజ్